బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశంలో 6 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. చెరువు కొమ్మ పాలెంలో చిన్నారి కోసం భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 20 ప్రత్యేక పోలీసు బృందాలతో ముమ్మర సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు పోలీసులు. డ్రోన్లో డాగ్ స్క్వాడ్ తో జల్లెడ పడుతున్నారు పోలీసులు. శ్రీ దుర్గా నర్సింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను సార్. మా బాబు రిచర్డ్ రియాన్స్ అబ్బాయి పేరు. బాబు 6 years ఓల్డ్, ఆటిస్టిక్ కిడ్, స్పీచ్ రాదు. ఈ ఏరియాకి నిన్ననే వచ్చాము సార్ మేము ఇల్లు తీసుకొని. ఏరియా కొత్త అవడం వల్ల గేట్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చేసేసి ఇల్లు గుర్తుపట్టలేక రోడ్ల మీద తిరిగేసేసి ఎటో మిస్ అయిపోయాడు సార్. 3 వరకు నాతో క్యాంపస్లోనే ఉన్నాడు. 3 తర్వాత గేట్ ఓపెన్ చేసుకోవడం వల్ల తను బయటకు వచ్చేసాడు. వాచ్మెన్ పిలిచినప్పుడు పెద్దగా పిలిచేసరికి భయపడి అక్కడి నుంచి కొంచెం ఫాస్ట్గా పరిగెత్తాడు. ఊర్లోకి పరిగెత్తి చూసిన వాళ్ళందరూ మేము చూసాము, ఎవరు ఈ బాబు అని మేము అడిగినప్పుడు భయపడ్డాడు. బిత్తర చూపులు చూస్తున్నాడు. ఎక్కడో ఒక షాప్ దగ్గర ఆగి చాక్లెట్ ఏదో తీసుకొని తిని పరిగెత్తాడంట. అక్కడ వరకు చూసామని చెప్పారు సార్. ఆ తర్వాత నుంచి ఎవరు మాకు కనపడ్డాడని కానీ చూసామని కానీ చెప్పలేదు సార్. ఆ బాబుకి ఆటిజం ఉంది, కొంచెం వినపడదు. ఎవరైనా కానీ ఈ ఏరియాకి యాక్చువల్గా కొత్త, నిన్నే వచ్చారు వాళ్ళ మదర్ వాళ్ళు బాబుతోటి. సో బాబుకి పరిచయం లేని ఈ ప్లేసు కాబట్టి ఏమైంది, ఎక్కడికి వెళ్ళాడనే దాని మీద చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ డాగ్ స్నిఫర్ తోటి కూడా మనము ఎఫర్ట్స్ చేసాము. అది ఇప్పటిదాకైతే మనకి ఎటువంటి పాజిటివ్ లీడ్స్ లేదు. సో మనం కంటిన్యూస్గా చేస్తాము. చివరి బాబు ఎక్కడున్నాడు అనేది అయ్యేంత వరకు కూడా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో 6 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. చెరువు కొమ్మపాలెం ప్రాంతంలో కనిపించకుండా పోయిన చిన్నారి కోసం పోలీసులు భారీ స్థాయిలో సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. చిన్నారిని సురక్షితంగా గుర్తించడమే లక్ష్యంగా 20 ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.